నమస్తే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి టైం బక్స్ అనే వెబ్సైట్ కోసం అయితే ఫుల్ ట్యూటోరియల్ అయితే చూసేద్దాం, ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది. సో ఇదైతే మన వాట్సాప్ ఛానల్ అయితే లింక్ ఇచ్చేసాను. సో అక్కడ నుంచి అయితే మీరు రిజిస్టర్ అయితే అయిపోండి, మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా లభిస్తుంది. సో లింక్ ఇచ్చేసాను కదా, లింక్ అయితే సింపుల్గా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. మనకి ఇక్కడ సైన్ అప్ అండ్ లాగిన్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో దాంట్లో వచ్చేసి మనం కింద సైన్ అప్ విత్ గూగుల్ లేదంటే పైన సైన్ అప్ అని ఉంది, అక్కడ క్లిక్ చేసినప్పుడు కింద సైన్ అప్ విత్ కంటిన్యూ విత్ గూగుల్ అనేది క్లిక్ చేద్దాం. సో మీకు అక్కడ క్లిక్ చేయగానే మీ ఫోన్లో ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయి అన్నీ వస్తుంది. ఆ జీమెయిల్లో ఏదో ఒక జీమెయిల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సో వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. సో కింద అయితే కిందకి స్క్రోల్ చేయగానే అగ్రి అంటారు, అగ్రి నొక్కండి. సో రిఫ్రెష్ చేయండి ఒకసారి, అక్కడ మీకు బోనస్ అయితే వచ్చేస్తుంది. రెఫరల్ బోనస్ అనేది చూస్తున్నారు కదా, $0.3 అయితే బోనస్ అయితే వచ్చేసింది మనకి. ఓన్లీ మన రెఫరల్ లింక్ అయితే ఎవరు వాడతారో వాళ్ళకైతే మనకి బోనస్ అయితే యాడ్ అయిపోతుంది. సో దీంట్లో వచ్చేసి సింపుల్గా ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా సార్ లెఫ్ట్ సైడ్లో. సో దాంట్లోనే క్లిక్ చేసి ఎర్న్ ఆప్షన్లోకి రావాలి. మెయిన్ అంటే ఎర్నింగ్. సో ఎర్నింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా. సో ఎర్నింగ్ వచ్చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ సో మెనీ సోర్సెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో గేమ్స్, సర్వేస్, టాస్క్ అండ్ ఆఫర్ వాల్ ఇవన్నీ కాకుండా సో డైలీ స్ట్రీక్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి. సో ఓన్లీ డైలీ స్ట్రీక్స్. ఇప్పుడు 0 ఉంది కదా, ఇక్కడ క్లెయిమ్ ఇన్ కొట్టండి. సో చెక్ ఇన్ కొట్టగానే మనకి 0.01 సంథింగ్ అయితే మనకి యాడ్ అయిపోయింది కదా. సో ఇదైతే మనం డైలీ చేయాలి. డైలీ చేసే కొద్ది మనకి మనీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో రోజుకి ఒక్కొక్కటి వస్తుంది అనమాట. అలా మీరు 90 డేస్ ఇక్కడ చూస్తున్నారా, 90 డేస్ అనేది మీరు క్లెయిమ్ చేశారనుకోండి. సో 91 డే నుంచి అయితే మీకు $5 అయితే యాడ్ అవుతాయి. అంటే చూస్తున్నారు కదా ఎంత మంచి ఆఫర్ ఇది. సో మీరు కంటిన్యూగా 90 డేస్ చేసి 91 డే నుంచి అయితే మీరు ప్రతిరోజు కూడా $5 అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు దీంట్లోని. సో ఇంకొకటి వచ్చేసి సో మీరు డైలీ స్ట్రీక్స్ మెయింటైన్ చేయాలి. మెయిన్ థింగ్ ఇక్కడ 24 అవర్స్కి ఒకసారి, ఇప్పుడు ఏ టైంకి అయితే ఓపెన్ చేశారో, నేనైతే 4 తర్వాత అయితే ఓపెన్ చేశాను కదా. సో రేపు ఈవినింగ్ కూడా ఇదే టైం తర్వాత మనకి ఓపెన్ అవుతుంది, అలా 24 అవర్స్ టైం. సో దీంట్లో చూసుకున్నట్టే మనం గేమ్స్, సర్వేస్, టాస్క్ అని, ఆఫర్ వాల్స్ అని చాలా ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మనం క్లిక్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు డైలీ చెకింగ్స్ అయితే చూసేసాం కదా. సో క్లిక్స్ అనేవి ఏంటి అనేది చూద్దాం. సో క్లిక్స్ అయితే ఓపెన్ చేయండి. క్లిక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూసారా ప్లీజ్ నోటీస్ అని వచ్చింది, నోటీస్ అయితే వచ్చింది కదా మనకి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా. సో అక్కడ మనం మన ప్రొఫైల్ అయితే బిల్డ్ చేసుకోవాలి. ప్రొఫైల్ని క్రియేట్ చేసుకుంటే మనకి బోనస్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. సో ప్రొఫైల్ అనేది యాడ్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ప్రొఫైల్లో ఏం లేదు, మీరు నేమ్, సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ప్లేస్ అండ్ పిన్ కోడ్, పోస్టల్ కోడ్, ఏరియా అవన్నీ మీరు సింపుల్గా బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి కంటిన్యూ కొట్టగానే మీకు ప్రొఫైల్ అయినా క్రియేట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. సో మళ్ళీ ఎర్న్ అనే ఆప్షన్లోకి వచ్చేసేయండి. ఎర్న్ అనే ఆప్షన్లోకి వచ్చేయగానే కొద్దిగా రిఫ్రెష్ చేయండి, వెబ్సైట్ కొంచెం నాకు. సో రిఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ క్లిక్స్ అయినా ఓపెన్ చేయండి. క్లిక్స్ ఓపెన్ చేయగానే అక్కడ వెరిఫై అవుతుంది, చూసారా. ఇందాక రాలేదు కదా, ఇప్పుడు ప్రొఫైల్ బిల్డ్ చేసాం కాబట్టి మనకి వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది. సో అది వెరిఫై అవ్వగానే సో కింద చూసుకోండి. సో సక్సెస్ఫుల్ వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోగానే మనకి ఇక్కడ ఆఫర్ అయితే ఇచ్చేసాడు, చూసారా. ఒకటి క్లిక్ ఓన్లీ వ్యూ చేయాలి. ఓన్లీ మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ వాడు మెన్షన్ చేసాడు ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ ఉండాలి ఏంటి అనేది. సో వాడే టైం ఇస్తాడు. సో మినిమం 5 సెకండ్స్ అనమాట. సో వ్యూ కొట్టగానే ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయిందా, వేరే వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడే కొద్దిగా ఒక పైకి స్క్రోల్ చేయండి, ఒక 5 సెకండ్స్ వెయిట్ చేద్దాం దీంట్లో. సో 5 సెకండ్స్ వెయిట్ చేసి మన బ్యాక్ వస్తామనుకో, సో మనకి అక్కడ కాయిన్స్ అనేది యాడ్ అయిపోతాయి. సో మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను ఒకసారి, చూడండి బ్యాలెన్స్ అయితే యాడ్ అయిపోయింది, చూసారా. సో ఇందాక 0.01 ఉండాలి. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, 0.09. అలాగా. సో ఇందాక ప్రొఫైల్ చేసినందుకు కూడా ఇంకొక 100 అనేది యాడ్ అయిపోయింది కదా. అలాగ ఉండదు అనమాట. మనం ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉండే కొద్ది మనకి అక్కడ ఏంది డాలర్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బోనస్ క్లిక్ అనేది ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి విజిట్ నొక్కగానే ఇక్కడ కూడా వెరిఫై అయిపోద్ది. వెరిఫై అయిపోయిన తర్వాత కింద సింపుల్గా అక్కడ వెరిఫై అయిపోయాక కిందకి వెరిఫై బటన్ అనేది వచ్చింది కదా గ్రీన్ కలర్లో. సో దాన్ని వెరిఫై చేశాను. సో మీకు సక్సెస్ఫుల్గా అయితే
మనకి ఇక్కడ కూడా డాలర్స్ అనేది యాడ్ అయిపోతుంది. అంటే డాలర్స్ లో అంటే సెంట్స్ అనమాట. 0.0 సంథింగ్ సెంట్స్ అయితే మనకి యాడ్ అవుతాయి. సో బ్యాక్ వచ్చి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో రిఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ ముందు 9 వాల్యూ ఉండేది, 0.09, ఇప్పుడు 0.011 అయింది. ఓకేనా. సో మీ ఇలాగే చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేస్తూ, అండ్ మీకు ఎవరికైనా టాస్క్లు కంప్లీట్ చేయను అనుకుంటే మీరు గేమ్స్ ఆడొచ్చు. గేమ్స్ ఉంటాయి, సర్వేస్ ఉంటాయి. సో మీ గేమ్స్లో కూడా ఇక్కడ అప్ టు ఏంటంటే 2000 వరకు బోనస్ పూల్ అనమాట. అంటే మీరు దీంట్లో గేమ్స్ ఆడుతూ దగ్గర దగ్గర $200,000 వరకు కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో అంటే మీ వర్క్ని బట్టండి. దీంట్లో సర్వేస్ ఉంటాయి, మనకి టాస్క్స్, ఆఫర్ వాల్స్ అనేసి. సో దీంట్లో ఏంటంటే బేసిక్ ఫస్ట్ మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదైతే స్టార్టింగ్ లో బేసిక్స్ డీటెయిల్స్ ఫిల్ చేయడం, సర్వీస్ కానీ టాస్క్లు కానీ ఉంటాయి. అవన్నీ మీరు చేయడం వల్ల అయితే మీకు డాలర్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనకి దీంట్లో ఏంటంటే మెయిన్ డైలీ చెకింగ్ అండి. అదైతే మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది డైలీ చెకింగ్. సో ఇది చేయడం వల్ల ఓన్లీ మీరు టాస్క్లు కంప్లీట్ చేసినా చేయకపోయినా, మీరు గేమ్స్ ఆడినా ఆడకపోయినా డైలీ చెకింగ్ అయితే చెయ్యాలి. ఓకేనా. సో దీంట్లో విత్డ్రాల్ వచ్చేసి మినిమం $3. ఇక్కడ విత్డ్రా అనే ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది అనేది. సో అక్కడ మనకి మినిమం దీంట్లో $3 నుంచి అయితే మనం చేసుకోవచ్చు. $3 అయ్యిందంటే వెంటనే మనం బ్యాంక్ కూడా డైరెక్ట్ విత్డ్రా తీసుకోవచ్చు. సో విత్డ్రా వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ వీడియో అయితే చూసేసాం కదా, సక్సెస్ఫుల్ ఎలా రిజిస్టర్ అయిపోయింది. సో దీన్ని మనం హోమ్ స్క్రీన్లోకి ఎలా యాడ్ చేసుకోవాలంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదండి, దాన్ని క్లిక్ చేసుకొని కింద యాడ్ హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ మనకి హోమ్ స్క్రీన్లో యాడ్ అయిపోద్ది. సో మిగతా వాటికి ఎలా అయితే యాడ్ చేసామో సేమ్ అంతే అలాగే హోమ్ స్క్రీన్లోకి యాడ్ అయిపోద్ది. సో లైక్ డైరెక్ట్